ఇది కేవలం ఒక రాజకీయ చర్చ కాదు. ఒక వ్యూహాత్మక మౌనం వెనుక దాగి ఉన్న అసలు కథ. అవును, గత 5 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాలను ఏకపక్షంగా శాసించిన వైఎస్ఆర్సీపీ నేతలు పవన్ పై చేసిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. ప్యాకేజీ స్టార్ అని, దత్తపుత్రుడని ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా దూషణలకు దిగారు. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించాక ఆ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా మీడియా ముందుకొచ్చి కనీసం విమర్శలకు పూనుకోవటం లేదు. ఇది కేవలం భయం కాదు, ఇది ఒక రాజకీయ వ్యూహం. ఇది ఒక రాజకీయ నిశ్శబ్దమని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు మౌనంగా ఉండటం వెనుక కొన్ని వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. మొదటిది, పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే అది కూటమిలోని 3 పార్టీలపై చేసినట్లే అవుతుంది. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు, బీజేపీలను కూడా టార్గెట్ చేసినట్లు అవుతుంది. ఈ కూటమికి బలం ఉండటంతో ఇప్పుడు వారిపై విమర్శలు చేసి కొత్త సమస్యలు కొని తెచ్చుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు అనుకోవటం లేదు. రెండోది, మౌనంగా ఉండటం ద్వారా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజల దృష్టిలో ఓటమిని ఒప్పుకున్నట్లు అవుతుంది. దీన్ని వైఎస్ఆర్సీపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మూడవది, ఓటమి తర్వాత ప్రజల నుంచి వచ్చిన తీర్పును గౌరవించినట్లుగా మౌనం వహిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ వ్యూహం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.